సీఎం సీట్లో కూర్చున్న ఏ నాయకుడికైనా పాలనలో తన మార్కును చూపించేందుకు మంత్రివర్గం లేదా కేబినెట్ కూర్పు అత్యంత ప్రాధాన్యమైంది. రాష్ట్రం మొత్తానికి సీఎం ఎలా ప్రాతినిధ్యం వహిస్తాడో ఏదైనా ఒక శాఖ మంత్రి కూడా ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు బాధ్యత వహిస్తాడు. సీఎం తర్వాత అంతటి క్రేజ్ మంత్రి పదవికే ఉంటుంది. అందుకే ఏ రాష్ట్రంలో అయినా మంత్రివర్గ విస్తరణ అనే మాట వచ్చిందంటే చాలు ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు, ప్రకంపనలు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అటువంటి ఊహాగానాలు, ప్రకంపనలే వస్తున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవులు చేపట్టిన ముగ్గురిపైనే చర్చ నడుస్తోంది. అయితే పనితీరు ఆధారంగా మంత్రి పదవుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్న బాబు ఇప్పుడు ఎవరికి కోత పెడతాడో ఈ విశ్లేషణలో చూద్దాం. ముఖ్యమంత్రిగా 4వసారి కుర్చీలో కూర్చున్న చంద్రబాబు పొత్తులో ధర్మంగా కేబినెట్ కూర్పు చేశారు. కేబినెట్ కూర్పులో సాధారణంగా సామాజిక సమీకరణ, సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకునే బాబు ఈసారి మాత్రం సామాజిక సమీకరణకు ప్రిఫరెన్స్ ఇస్తూనే యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జూన్ నెల వరకు కూటమి ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతోంది. అదే నెలాఖరున టీడీపీ ప్రతిష్టాత్మక మహానాడు కూడా ఉంది. పాలనలో పూర్తిస్థాయి పట్టు సాధించిన ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి విషయమై బాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదట్నుంచి చెప్తున్నట్లు పనితీరు ఆధారంగా మంత్రి పదవుల్లో కోతలు, వాతలు, కూర్పులు, చేర్పుల చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగిన తొలినాళ్లలోనే పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్న మంత్రులు వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసులకు బాబు వార్నింగ్ ఇచ్చారు. కొత్తవారు, యువకులు అని మంత్రి పదవులిస్తే ఎలాగైనా తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించి 6 నెలల గడువు ఇచ్చారని రాజకీయ వర్గాల భోగట్ట. 6 నెలల సమీక్షలో కూడా వారికి ఏడాది గడువిచ్చినట్లు మీడియాలో కూడా వచ్చింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు ఇప్పుడు మంత్రి పదవిని కేటాయిస్తోంటే మాకు కూడా కావాలని బీజేపీ అడుగుతోందని సమాచారం. దీంతో తీరు మారని అభ్యర్థులపై వేటు వేసి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.